హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఫైనల్లీ హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే మాటలు రావట్లే. లిటరల్లీ గూస్ బంప్ సీన్స్ ఈ ట్రైలర్లో చాలా ఉన్నాయి. ముందుగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత ఎక్కువ రియలిస్టిక్ విఎఫ్ఎక్స్ వర్క్స్ చూపించినందుకు ప్రశాంత్ వర్మను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఫస్ట్ నీటి లోపల స్విమ్మింగ్ చేస్తూ ఉండే సీన్ చాలా వరకు రియలిస్టిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే ఈ సీన్ అయితే కొండల మధ్య నుండి కెమెరా వెళ్తూ హనుమాన్ స్టాట్యూని చూపించడం వెరీ నైస్. అండ్ ఇక్కడ కనిపించే నీరు, పక్షులు, చెట్లు భూతద్దం పెట్టి వెతికిన బొమ్మల్లా, యానిమేషన్లా అస్సలు అనిపించట్లేదు. కాన్సెప్ట్ ట్రైలర్లో చాలా బాగుంది. మరి థియేటర్లో తేజ సజ్జా ఎలా నటిస్తాడో చూడాలి. ట్రైలర్లో గమనిస్తే ఇది ఒక పక్క సూపర్ హీరో మూవీలా అనిపిస్తూనే ఇంకో 10% సైఫై జోనర్లోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ప్రతి సీన్ కూడా చాలా కలర్ఫుల్గా చూపించడానికి ప్రయత్నించారు. ట్రైలర్లోనే మూవీలో ఉండే ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరినీ పరిచయం చేసేశారు. ఇక విలన్ విషయానికి వస్తే నాట్ బ్యాడ్, ఈవిల్ సూపర్ హీరోలా అనిపిస్తున్నాడు. హనుమంతుని పవర్స్ దక్కించుకోవాలని విలన్ చేసే ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడమే మూవీ మెయిన్ ప్లాట్లా అనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారి యాక్టింగ్ సూపర్ అండ్ షీఈస్ లుకింగ్ వెరీ స్టన్నింగ్ అండ్ హీరోయిక్గా ఉన్నారు. ఇందులో పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ అవి కనిపించాయి. బట్ ఆదిపురుషుతో పోలిస్తే ఇది 100కి 1000 రెట్లు బెటర్. ఆ నెగిటివ్స్ ఏంటి అంటారా? ఫస్ట్లో కనిపించే చిరుతపులి షాట్, ఆ తర్వాత హీరో బండరాయిని ఎత్తే షాట్, ఇంకా విలన్ పంపించే డ్రోన్స్, హీరో హెలికాప్టర్ని చెట్టు ఓడతో పట్టుకునే షాట్ కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించాయి. ఈ 4 తప్పితే ట్రైలర్ వేరే లెవెల్ అసలు. చివరిలో మానవాళి మనుగడ కాపాడాలి అంటే నీ రాక అనివార్యం హనుమ అనే డైలాగ్ తర్వాత కెమెరా కొండల గుట్టలు దాటి తపస్సులో ఉన్న హనుమంతుని చూపించడం నెక్స్ట్ లెవెల్ అసలు. ఖచ్చితంగా ఈ మూవీ బెస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ అవ్వి మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ట్రైలర్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రైలర్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.